హలో అండ్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. ఇది కదా ఐపీఎల్ మెయిన్ ఉద్దేశం. ఐపీఎల్‌లో ఇండియన్ క్రికెటర్స్ రాణిస్తే దానికన్నా ఇంకేం కావాలి? ఓడిపోయినట్టే అనుకున్న మ్యాచ్‌ని ఎక్స్‌పీరియన్స్ లేని ఇద్దరు ఇండియన్ బ్యాటర్స్ గెలిపించారు. ఆక్షన్‌లో వేరే వాళ్ళని అనుకుని ఇతన్ని తీసుకున్నాం. లేదు లేదు ఇతన్నే తీసుకుందాం అనుకున్నాం అని ఇలా కన్‌ఫ్యూజ్డ్‌గా చెప్పిన పంజాబ్‌ని అదే ప్లేయర్ గెలిపించాడు. దీన్నే శశాంక్ రిడెంప్షన్ అనొచ్చేమో! ఇక మ్యాచ్‌లో జరిగిన సిట్యుయేషన్స్ గురించి డిస్కస్ చేయడానికి లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఐపీఎల్ 2024 17వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్‌లో జరిగింది. లాస్ట్ 2 టైమ్స్ ఆడిన పిచ్ మీద కాకుండా కొత్త వికెట్ మీద ఈ మ్యాచ్ జరిగేసరికి అందరూ హై స్కోరింగ్ మ్యాచ్‌నే ఎక్స్‌పెక్ట్ చేశారు. టాస్ గెలిచిన ధావన్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన సాహా మరియు గిల్ గుజరాత్‌కి స్టడీ స్టార్టే ఇచ్చారు. సాహా ఔట్ అయ్యాక ఇంజ్యూర్ అయిన మిల్లర్ ప్లేస్‌లో వచ్చిన విలియమ్సన్ గిల్‌కి మంచి సపోర్ట్ ఇచ్చాడు. కాకపోతే పవర్ ప్లే అయ్యాక వీరిద్దరూ కాస్త స్లో అయ్యారు. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన బాల్‌కి విలియమ్సన్ ఔట్ అవ్వడంతో బరిలోకి వచ్చిన సాయి సుదర్శన్ సూపర్ అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేశాడు. గిల్ కూడా తన టైమింగ్‌ని తిరిగి పొందడంతో 10 ఓవర్లు దాటాక స్కోరింగ్ రేట్ బాగా పెరిగింది. బాగా ఆడుతున్న సుదర్శన్ ఔట్ అయ్యాక గిల్ ఒక మిస్టేక్ చేసింది. 210, 220 కొట్టాల్సిన పిచ్ మీద తెవాటియాని బ్యాటింగ్‌కి పంపుంటే బాగుండేది. కానీ వాళ్ళు అంతగా ఫామ్‌లో లేని విజయ్ శంకర్‌ని పంపారు. ఒక పక్క గిల్ టాప్ గేర్‌లో ఆడుతుంటే విజయ్ శంకర్ మాత్రం సింగిల్స్ తీస్తూ స్లోగా ఆడాడు. అసలు 190 కన్నా తక్కువే ఉంటుంది గుజరాత్ స్కోర్ అనుకుంటున్న టైంలో 18వ ఓవర్‌లో శంకర్ ఔట్ అవడంతో తెవాటియా బ్యాటింగ్‌కొచ్చాడు. దాంతో సీన్ మారింది. గిల్ మరియు తెవాటియా ఇద్దరూ లాస్ట్ 2 ఓవర్‌ల్లో మంచి ఫినిష్ ఇచ్చారు. దాంతో జీటీ 20 ఓవర్లకు 199 పరుగుల పార్ స్కోర్ చేసింది. గిల్ సూపర్‌గా బ్యాటింగ్ చేసి 48 బాల్లలో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో ఇదే ఇండివిడ్యువల్ హైయెస్ట్ స్కోర్. 200 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పంజాబ్ కింగ్స్ ధావన్ వికెట్‌ని త్వరగానే కోల్పోయింది. ప్రభ్ సిమ్రన్ మరియు బేస్టో బాగా ఆడటంతో 5 ఓవర్లలో 48 పరుగులు వచ్చాయి. నూర్ అహ్మద్ తన ఫస్ట్ బాల్‌కే బెయిర్స్టోని ఔట్ చేయడంతో పార్ట్నర్‌షిప్ బ్రేక్ అయింది. తన తర్వాత ఓవర్‌లో ప్రభ్ సిమ్రన్‌ని కూడా ఔట్ చేశాడు. వెంటనే శామ్ కరన్ కూడా ఔట్ అవ్వడంతో 9 ఓవర్లకు 73 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది పంజాబ్ కింగ్స్. అప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన శశాంక్ సింగ్ ఎక్స్ట్రార్డినరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆక్షన్‌లో శశాంక్‌ని తీసుకున్నప్పుడు చాలా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. ముందు మేము ఇతన్ని తీసుకోవాలనుకోలేదు అని పంజాబ్ చెప్పింది. తర్వాత ఇతన్నే తీసుకుందాం అనుకున్నామని క్లియర్ చేసింది. ఇలాంటి కన్‌ఫ్యూజన్ మధ్య టీమ్‌లోకొచ్చాడు శశాంక్. అతని వయసు కూడా ఏమి తక్కువేం కాదు. 32 ఏళ్ళు. కనుక ఈ సీజన్ తనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఛాన్స్‌ని శశాంక్ వదులుకోవాలనుకోలేదు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సికందర్ రాజా కొంచెం స్ట్రగల్ అయ్యి ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన జితేష్ శర్మ, రషీద్ బౌలింగ్‌లో 2 సిక్స్‌లు కొట్టి ఔట్ అయ్యాడు. 5 ఓవర్లలో 62 పరుగులు కొట్టాల్సిన టైంలో రషీద్‌ని అటాక్ చేయడం పంజాబ్‌కి చాలా కాన్ఫిడెన్స్‌నిచ్చింది. ఇంపాక్ట్ సబ్‌గా బ్యాటింగ్‌కి వచ్చిన అశుతోష్ శర్మ మొదట్లో కుదురుకోవడానికి కొంచెం టైం తీసుకున్నాడు. కుదురుకున్నాక మంచి హిట్టింగ్ చేశాడు. 3 ఓవర్లలో 41 పరుగులు కావాల్సిన సమయంలో వీరిద్దరూ 2 ఓవర్లలోనే 34 పరుగులు రాబట్టారు. దాంతో లాస్ట్ ఓవర్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే కావాల్సొచ్చింది. గిల్ అప్పుడు నల్కండేకి బౌలింగ్ ఇచ్చాడు. అతను చక్కగా బౌలింగ్ చేసినా లక్ కలిసి రాకపోవడంతో ఒక బాల్ మిగిలుండగానే శశాంక్ మ్యాచ్‌ని గెలిపించాడు. సూపర్‌గా ఆడి పంజాబ్ కింగ్స్‌ని గెలిపించడంతో పాటు ఐపీఎల్‌లో తన మొదటి హాఫ్ సెంచరీ సాధించిన శశాంక్ సింగ్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. ఇంట్రెస్టింగ్‌గా జరిగిన ఈ మ్యాచ్ ఇండియన్ ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ కింగ్స్ ఫిఫ్త్ ప్లేస్‌కి చేరితే గుజరాత్ టైటాన్స్ సిక్స్త్ ప్లేస్‌లో నిలిచింది. హైదరాబాద్‌లో జరిగే ఎస్ఆర్‌హెచ్ మరియు సీఎస్‌కే మ్యాచ్ అనాలిసిస్‌తో మళ్ళీ కలుద్దాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.